అప్పుడు దొంగలు బంగారం నరికి దేవుణ్ణి నరికి బంగారం గైస్ తీసుకెళ్ళారు. జిమ్మి జిమ్మి అంటాం కానీ జిమ్మి పెట్రోల్ తాగడం అన్ని బండ్ల కన్నా మమ్మీ అబ్బా నాదైతే ఇది మైలేజ్ తీసుకొచ్చి చెరువు సర్వే చేస్తున్నామని చెప్పి 4-5 సార్లు వచ్చి ఎందుకు అంటే చెరువు సర్వే చేస్తుర్రు అని చెప్పిందంట. ఒకరోజు నైట్ ఇక్కడ రాయి ప్లాస్టింగ్ చేసి కింద గోల్డ్ తీసుకెళ్ళింది. హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారంతా బాగున్నారా? యాక్చువల్లీ ఒక పోస్ట్ పెట్టాను, బ్లింక్ అవుతూ ఉంటుంది చూడండి. ఎంత అంటే 600 మంది అండ్ బ్లాగ్స్ చేస్తాను చూస్తారా అని అడిగాను. నాకు తెలిసి నో అంటారు అనుకున్నా, కానీ దాదాపు 1000 మంది అంటే ఇప్పటికైతే 700 మంది దాకా లైక్ చేశారు. సో దగ్గర 1000 మంది కోరుకుంటారు కాబట్టి ఓకే, వ్యూస్ కాదు ఇంపార్టెంట్. సో ఇన్నాళ్ళు నాకు ఇంత సపోర్ట్ చేసి ఇప్పుడు నేను సడన్గా ఎందుకు వీడియోస్ ఆపేసానని కొందరు, లేదంటే కన్నా ఎందుకు హంటింగ్ వీడియోస్ ఆపేసామని కొందరు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. సో అందుకని రేపటి నుంచి బ్లాగ్స్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు పడుకోబోతున్నా. టైం వచ్చేసి ఇంత త్వరగా ఇప్పుడు పడుకోలేదు, టైము 11 అవుతుంది. ఇప్పుడు పడుకుంటాను, రేపు మార్నింగ్ లేస్తాను. చూద్దాం రేపు మార్నింగ్ నాకు ఏం పనులు ఉంటాయో అవన్నీ వీడియోలు అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఏదైనా ఇంపార్టెంట్, నేను లాస్ట్ 3 months నుంచి కంటిన్యూగా సరిగ్గా పని చేయలేదు కదా, నాకు ఏదైనా ఇది చూపించాలి అనుకుని వీడియో షూట్ చేసి కూడా పోస్ట్ చేయండి రేపు వీడియోలో, అంటే ఇదే వీడియోలో యాడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు పడుకుంటా. అండ్ రూమ్ అయితే సరిగ్గా లేదు, చూపించేస్తాను, ఎందుకు టెన్షన్. వెయిట్, ఇదేనండి నా బెడ్. చాలా గలీజ్గా ఉంది కదా. ఇప్పుడు బాగా సర్దేసి పడుకుంటాను, మార్నింగ్ లేచి మాట్లాడతాను. డైలీ బ్లాగ్ ఎలా చేయాలో నాకు తెలియదు నిజంగా. ఎప్పుడో యూట్యూబ్లో వీడియో చూశాను, జీరా వాటర్ హనీ వేసుకుని తాగితే ఏదో కొంచెం ఫ్యాట్ పోతుందంట, అందుకని ట్రై చేస్తున్నా. ఇది ఏమో ఇంకా ఏదైనా చిట్కాలంటే కాదు. రొటీన్గా జీరా వాటర్ కూడా అయిపోయింది అండ్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాను. బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళకపోకముందు మీకు ఒక విజువల్స్ చూపిస్తాను కదా. విజువల్స్ ఏం లేదు, 2 months బ్యాక్ నేను ఒక పురాతనమైన టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఆ టెంపుల్ ఎలా ఉంది, అసలు ఇప్పుడు దాని పొజిషన్ ఎలా ఉంది అని చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, నేను సరదాగా మా ఫ్రెండ్స్ వాళ్ళతో వాళ్ళ ఊరు చూద్దామని చెప్పేసి తెలంగాణలో జనగాం దగ్గర ఒక విలేజ్కి అయితే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ పురాతనమైన టెంపుల్లో దేవుని తలలను కూడా నరికి అక్కడ ఉన్న, అంటే ఆ విగ్రహాలు నరికిన తర్వాత అక్కడ ఏదో బంగారం దొరుకుతుందని చెప్పేస్తే కొందరు దుండగులు అప్పట్లో ట్రై చేశారంట. కానీ అంటే ఈ టెంపుల్ పక్కన కోనేరు ఉండడం, ఒకప్పుడు చాలా వైభవంగా ఈ టెంపుల్ నడవడం, ఇక్కడికి భక్తులు రావడం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తే విన్న తర్వాత ఎందుకో షూట్ చేద్దాం, వీడియో పెడదాంలేని అప్పుడు ఒక 2 months బ్యాక్ వీడియో అయితే షూట్ చేశాను. బట్ కానీ మన వాళ్ళు దేవుళ్ళ కన్నా దయ్యాలే ఇంట్రెస్ట్ పెడతారు కదా అని చెప్పేసి గమ్మనున్నా. కానీ ఇప్పుడు ఈ డే వ్లాగ్లో నేను ఏదైనా మిస్ చేసిన ప్లేస్లు ఉంటే కదా మీకు చూపిద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. అండ్ దీని స్టోరీ అయితే ఇక్కడ ఒక అక్క చెప్తారు, వినండి. సో గైస్, ఫ్రెండ్స్, గుడిని అయితే ఎక్స్ప్లోర్ చేశాను, చూశారు కదా. అండ్ ఇక్కడ నేను తెలుసుకున్న విషయాలు కూడా మీకు చెప్పాను. ఎవరికన్నా అంటే కొందరికి డౌట్ కానీ అనుమానాలు కానీ ఉండొచ్చు, ఏదో ప్రతి ఊళ్ళో ప్రతి కొండ పైన ఏదో ఒక గుడి ఉంటుంది, ఆ గుడిని ఇతను ఇలా చెప్తున్నాడని. ఇది ఎక్కడైనా రాసి కానీ ఎవరైనా చెప్పి కానీ ఉంటే చెప్తే ఇంకా బెటర్. కాబట్టి స్వయంగా కళ్ళతో, అంటే వీళ్ళ డాడీ వాళ్ళది ఎదురుగా ఉన్న మొత్తం పొలము అండ్ ఇక్కడ కోనేర్లు ఇవన్నీ వాళ్ళు చూసుకునేవాళ్ళు. సో అక్క చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ చూస్తుందంట. వీళ్ళ పూర్వీకులు ఈ అక్కకి చెప్పిన విషయాలు అండ్ ఈ గుడిలో ఏ దేవుడు ఉన్నారు అని చెప్పేసి ఈ అక్క నోటితోనే విన్నాము. అండ్ రీసెంట్గా 14 years బ్యాక్ ఇక్కడ పగలకొట్టి గోల్డ్ తీసుకొని వెళ్ళారని చెప్పారు కదా. అది కూడా నేను ఎక్కడో చదువుకోనో వినో కాదు, డైరెక్ట్ అక్కతో మాట్లాడే మీకు చెప్పాను. ఈసారి అక్కతోనే వినండి. అసలు అక్క, మీ పేరు అక్క? శ్రీలత. అక్క, మీరు చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తారా? చూస్తున్నాం. అప్పుడు కూడా పూజలు ఏం లేవా? మేము చిన్నప్పటి నుండి అప్పటికే బ్రిటిష్ కాలం నుండి ఎప్పుడో ఉన్నదంట ఇది, పురాతన కాలంలో. అప్పుడు దొంగలు బంగారం నరికి దేవుణ్ణి నరికి బంగారం తీసుకెళ్ళిండ్రు అని మేము చిన్నప్పటి నుండే అది ఇట్లా. అప్పుడు కూడా అనుకోలేదా మళ్ళీ విగ్రహాలు తెచ్చి పెట్టి? అంటే ఎవరుని డెవలప్మెంట్ చేయాలని అడిగిండ్రు కానీ చూసి పోతురు, కానీ ఎవరు డెవలప్మెంట్ చేయలే, పట్టించుకోలే. ఓకే అక్క. అంటే ఇప్పుడు మీ పెద్దవాళ్ళు ఆ విగ్రహాలు నరికినప్పుడు దేనికోసం అంట అక్క నరికినప్పుడు? అప్పుడు బంగారం ఉంది దేవుంది అని చెప్పి పగలగొట్టి తీసుకెళ్ళానంట దేవుణ్ణి నరికి.
సరే అక్క, ఈ కోనేరులో దగ్గరలో ఇప్పుడు బూడికిపోయింది కదా, ఈ కోనేరులో రాగి అంటే నాణాలు అవన్నీ దొరికేవి అంటారు. మీ చిన్నప్పుడు ఎవరికైనా దొరికాయా? చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ గుడి అప్పుడు ఉండేదంట తీర్థం లాగా జాగి, అది కోనేరు స్నానం చేయడానికి ఉండి రాగి కాయిన్స్ స్నానం చేసినప్పుడు వేసేదంట. ఓకే. ఇది దేవుణ్ణి నరికి తీసుకెళ్ళిన తర్వాత కోనేరు కూడా ఎవరు పట్టించుకోలేదు. అది పూడికి తీసినప్పుడు కోనేరులో రాగి కాయిన్స్ వెళ్ళినాయి. పూడికి తీసినప్పుడు దొరికినాయా? ఓకే. అంటే ఇంకా అంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఏదో మెటల్ డిటెక్టర్ తీసుకొచ్చి చెరువు సర్వే చేస్తున్నామని చెప్పి 4-5 సార్లు వచ్చి ఎందుకు అంటే చెరువు సర్వే చేస్తుర్రు అని చెప్పిందంట. ఒకరోజు నైట్ ఇక్కడ రాయి ప్లాస్టింగ్ చేసి కింద గోల్డ్ తీసుకెళ్ళిండు. ప్లాస్టింగ్ చేసి. ఓకే అక్క, ఇప్పుడు మళ్ళీ గుడి రెడీ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? అందరం అనుకుంటున్నాం గుడి వెనుకటి పూర్వ వైభవం తీసుకురావాలని. ఎవరికి చెప్పినా కూడా ఎవరైతే పట్టించుకొని గుడిని ఏం డెవలప్మెంట్ చేయలేదు. సో గైస్ చూస్తున్నారు కదా, మామూలుగా మనం అక్కడక్కడ మనం గుళ్ళకు టెంపుల్ తీసుకొని సపరేట్గా ప్లేసులు తీసుకొని మనం కొత్తగా అంటే నిర్మిస్తూ ఉంటాం. కానీ ఇది చరిత్ర, ఈ చరిత్రలో ఇలాంటి ఎన్నో ప్లేస్లలో ఉంటాయి. కానీ అక్క వాళ్ళు స్వయంగా ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి ఇది ఒక మంచి దేవుని స్థలం. దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే కన్నా చాలా అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చాలా పూర్వ వైభవం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, కానీ దీన్ని డెవలప్మెంట్ ఎవరు చేయట్లేదు ముందు. అండ్ ఈ వీడియో ద్వారా నేను అక్క అండ్ నాతో ఉన్న వాళ్ళు కూడా కోరుకుంటున్నాం. అండ్ ఎవరన్నా ఇది మనకు దగ్గరనే ఉంటుంది, వెల్దెండ్ల దగ్గరలో. అక్క కొంచెం అడ్రస్ మీరే చెప్పండి. వెల్దండ మండల్ నర్మెట్ట జిల్లా జనగాం. ఇది డెవలప్ అయితే మీకు వచ్చేది లేదు, నాకు వచ్చేది లేదు, కానీ అందరూ బాగుంటుంది అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు అంతేనండి. ఇది వాళ్ళకి ఎదురుగా పొలం ఉందేమో అందుకని చెప్తున్నారు అనుకుంటారేమో. ఎదురుగా చూడండి మొత్తం చెరువు ఉంది, దాని తర్వాత వాళ్ళ పొలం ఉంది. ఓకే గైస్, ఇప్పుడైతే లంచ్ టైం అయింది. ఎల్బీ నగర్లో మా ఊరి నుంచి ఫ్రెండ్స్ వచ్చారంట. సో ఇంటికే పిలుద్దాం అనుకున్నా, బట్ వాళ్ళు ఎల్బీ నగర్లో ఏదో సమ్ కార్ కొనుక్కోవాలంటున్నారు. మనకు కొంచెం మెకానిక్లో టచ్ ఉంది కాబట్టి నన్ను రమ్మంటున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ కారు ఏది బాగుంది లేదా చూసి ఒకవేళ నచ్చితే ఇప్పించి ఆ తర్వాత అటే లంచ్ చేసి వచ్చేద్దాం. లెట్స్ గో. మళ్ళీ మన ఊచోడు గలీజ్ అయిపోయాడు. నిన్ననే నీట్గా తుడిచాను. ఈ పైన వర్షం ఉంది కదా, ఈ చెట్టు పై నుంచి పడినప్పుడు మొత్తం గలీజ్ అయిపోతుంది. గైస్ జిమ్మి అంటాం కానీ జిమ్మి పెట్రోల్ తాగడంలో అన్ని బండ్ల కన్నా మమ్మీ. అబ్బా నాదైతే ఇది మైలేజ్ ఏమన్నా కానీ మొన్న అరకెళ్ళి నేను ఒక రీల్ పెట్టాను కదా, అప్పుడైతే అప్పుడు నుండి ఒక 20,000 పెట్రోల్ తాగింది మా బాబాయ్. గుడ్ ఈవినింగ్ పట్టిస్తా తాగుదు. ఇది చూడండి 2 పాయింట్స్ ఉందా, 35 కిలోమీటర్లే పోతుందంట. ఇంకొక 500 కిలోమీటర్స్ వెళ్ళింది అనుకో, ఇంక మన బండి సర్వీస్ అయిపోద్ది. బిస్మిల్లా. వేడి మామూలుగా లేదు. లెట్స్ గో. సో గైస్ ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. కార్ తీసుకున్నాక అంటే కార్ తీసుకోలేదు, మన వాళ్ళు 2-3 చూశారు. నేనేమో వద్దులే ఏదైనా మంచిది వస్తే చెప్తా అన్నాను. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఈ కార్ తీసుకునేది వసంత్ అన్న అని చెప్పేసి ఆయనది మన ఏది ఏ ఊరబ్బా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంది ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ పిఠాపురం వసంత్ అన్న అని ఉన్నాడు. ఆయన ఇక్కడే హైదరాబాద్లో కన్సల్టెన్సీ ఉంది. సో ఆయన దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పాను. ఇక్కడే చాలాసేపు వెయిట్ చేసి ఫ్రెండ్స్ కదా కూర్చొని మాట్లాడుకొని ఇంకా బయలుదేరుతున్నా. మేబీ ఇంతటితో ఈ వ్లాగ్ ఫినిష్. రేపు వ్లాగ్లో కలుద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వ్లాగ్లో ఏమైనా అటు ఇటు ఉండొచ్చు, ఏం చేద్దాం, ఫస్ట్ కదా మెల్లిమెల్లిగా నేర్చుకుంటాను. లెట్స్ గో.